వెల్కమ్ టు ఏహి క్లాసెస్. ఈరోజు విద్యా ప్రమాణాలు మ్యాథ్స్ సంబంధించినవి తెలుసుకుందాం. ఏమనేటివి విద్యా ప్రమాణాలు టోటల్ 5 అండి మ్యాథ్స్కి. అదే సైన్స్కి అయితే 6, ఈవీఎస్ అని రాశాను. సైన్స్కి అయితే 6, సోషల్కి 6, మ్యాథ్స్కి 5 అండి. అవి ఏంటో చూద్దాము. ఈ టోటల్ 5 ఇంపార్టెంట్ అండి. 5 గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మూడవదేమి, నాలుగవదేమి ఇలా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దేని తర్వాత దేనిది స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఒకటి ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం అని క్వశ్చన్ అడిగే అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. ఆల్రెడీ అడిగారు కూడా. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విద్యా ప్రమాణాలు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. సైన్స్ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ ఖచ్చితంగా విద్యా ప్రమాణాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు డిఎస్సి టెట్లలో వస్తున్నాయి. కాబట్టి చూసుకోవాలి. ఫస్ట్ది సమస్య సాధన సోపానాలు, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. మూడవది వ్యక్తపరచడం. నాలుగవది అనుసంధానం. ఐదవది దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. ఈ 5 ప్రమాణాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని కిందకి ఏమేమి సబ్ టాపిక్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ నేను టెక్స్ట్ బుక్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాథ్స్ 5వ తరగతి టెక్స్ట్ బుక్ అండి. ఓసారి మీ దగ్గర ఉంటే చూసుకోండి. విద్యా ప్రమాణాలు అంటే ఏమో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. విద్యార్థులు ఒక తరగతిలో ఏం చేయగలగాలి, ఏం తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటారు. చూడండి, ఇక్కడ విద్యార్థి ఒక తరగతిలో ఒక సంవత్సర కాలంలో ఏం చేయగలగాలి, ఏం తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటారు. ఈ విద్యా ప్రమాణాలు కింది విధంగా వర్గీకరించడమైంది. మ్యాథ్స్ సంబంధించినవండి ఇవి. ఫస్ట్ది సమస్య సాధన అనగా గణిత భావనలు, పద్ధతులు ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించడం. గణిత భావనలు, పద్ధతులను ఉపయోగించి గణిత సమస్యలు సాధించడాన్ని సమస్య సాధన అంటారు. సమస్య సాధన యొక్క సోపానాలు చూడండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది, సమస్య సాధన సోపానం కిందకు వస్తుందా అని అలా ఆప్షన్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా చూసుకోండి. సమస్య సాధన సోపానాలు: సమస్యలను చదవడం, దత్తాంశంలోని సమాచారాన్ని మొత్తాన్ని విడివిడి భాగాలుగా గుర్తించడం, అనుబంధ విడిభాగాలుగా వేరు చేయడం, సమస్యలు ఇముడున్న గణిత భావనలను అవగాహన చేసుకోవడం. చూడండి, అవగాహన చేసుకోవడం అంటే మనము వేరేది అనుకోవచ్చు, వేరే విద్యా ప్రమాణం అనుకోవచ్చు. కానీ సమస్య సాధన సోపానాల కిందికి వస్తుంది. సమస్యలో ఇముడి ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకోవడం, లెక్క చేయు పద్ధతి విధానాన్ని ఎంపిక చేయడం, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం. చూడు, సోపానాలు 1 by 1 లింక్ ఉన్నాయి చూడండి. సమస్యలను చదవడం, దత్తాంశంలోని సమాచారం మొత్తాన్ని విడి భాగాలుగా గుర్తించుకుంటారు. తర్వాత ఆ విడి భాగాల్ని అనుబంధ విడి భాగాలుగా వేరు చేయడం, అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండే భాగాల్ని ఒక దగ్గరికి చేర్చడం అన్నమాట. సమస్యలో ఇమిడి ఉన్న గణిత భావనలను మళ్ళా దాంట్లో ఉన్న గణిత భావనల్ని అవగాహన చేసుకోవడం. తర్వాత లెక్క చేయు పద్ధతి విధానాన్ని ఎంపిక చేయడం, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం. వీటికి సమస్య సాధన సోపానాలు కంప్లీట్ అవుతాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. చూడండి, వీటి సోపానాలు చూద్దాం. దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించడం. ఇక్కడ కారణాలు అని వచ్చింది కాబట్టి ఐడెంటిఫై చేయగలుగుతారు. గణిత సాధారణీకరణలను, ఇది గుర్తుపెట్టుకోండి, సాధారణీకరణలను మరియు ప్రకల్పనలను అర్థం చేసుకోవడం మరియు చేయగలగడం. ఓకేనా? ఇక్కడ చూడండి, గణిత సాధారణీకరణలు మరియు ప్రకల్పనలు అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని చేయగలగడం. ఓకేనా? నెక్స్ట్ పద్ధతిని అర్థం చేసుకోవడం మరియు సరిచూడడం కూడా కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందికి వస్తుంది. తార్కిక చర్చలను పరీక్షించడం, సమస్య నిరూపణల క్రమాన్ని అర్థం చేసుకోవడం, ఆగమన నిగమన పద్ధతులలో తార్కికతను వినియోగించడం. చూడండి, ఇక్కడ ఆగమన నిగమన పద్ధతుల్లో
ఉన్న వాస్తవాన్ని వినియోగించుకోవడం అనమాట. గణిత ప్రకల్పనలో పరీక్షించడం. ఈ ప్రకల్పనలు అనేది గుర్తుపెట్టుకోండి. అదేమంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. నెక్స్ట్ చూడండి, వ్యక్తపరచడం. గణిత భావనలను, వాక్యాలను చదవగలగడం, రాయగలగడం. వ్యక్తపరచడం తడువనిది, దాని కింద సోపానాలు. గణిత భావనలు, వాక్యాలను చదవగలగడం, రాయగలగడం. చదవగలగడం, రాయగలగడం ఎక్కడికి, ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుందంటే వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. నెక్స్ట్ గణిత వ్యక్తీకరణలు రూపొందించడం. ఇదైతే మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోగలరు. గణితపరమైన ఆలోచనలను తన స్వంత మాటల్లో వివరించడం, పద్ధతిని వివరించడం. గణిత తార్కికతను వివరించడం. ఇక్కడ చూడండి, ఆగమన నిగమన పద్ధతుల తార్కికతను వినియోగించడం, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకు వస్తుంది. అదే గణిత తార్కికతను వివరించడం అనేది వ్యక్తపరచడం కిందకి వస్తుంది. అలా డిఫరెంట్ ఏమన్నా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ అనుసంధానం అండి. అనుసంధానంలో విద్యా ప్రమాణాలు, అనుసంధానంలో ఉండే విద్యా ప్రమాణాలు చూద్దాము. అనుబంధ గణిత పాఠ్య విభాగాలను, భావనలను అనుసంధానం చేయడం. దైనందిన జీవితాన్ని గణితానికి అనుసంధానం చేయడం. వేర్వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం. ఇది మనకి మెథడాలజీలో కానీ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంతర సబ్జెక్టులతో అనుబంధము, బహిర్గత లేకుంటే బాహ్య సబ్జెక్టులతో అనుబంధాన్ని ఏమంటారు, అవి ఉన్నాయి కదండి మెథడాలజీలో. అది కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చాలాసార్లు అడిగారు. దాంతోపాటు ఇది లింకప్ చేసుకోండి అనుసంధానానికి. గణితంలోనే వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం. భావనలను, బహుళ పద్ధతులను అనుసంధానం చేయడం. ఇది చాలా బాగా ఈజీగా ఉంచుడండి. అన్ని చోట్ల అనుసంధానం చేయడం అని ఉంది. ఇలా అనుసంధానం చేయడం అనేది కూడా ఇండైరెక్ట్గా సబ్జెక్టులతో, ఒక సబ్జెక్టుతో ఒక సబ్జెక్ట్కి ఉండే బంధాన్ని ఏమంటారు అలాగని అడగచ్చు. అలాగని చూసుకోండి ఒకసారి. లాస్ట్ వన్, దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. పట్టికలోని సమాచారం సంఖ్యారేఖ, పటచిత్రం, కమ్మీ రేఖాచిత్రం, 2D పటాలు, 3D పటాలు మరియు పటాలను చదవడం. చూడండి, పట్టికలోని సమాచారం సంఖ్యారేఖ ఇలా ఉంటుంది కదండి. దాని మీద నెంబర్స్ ఇలా ఉంటాయి కదా, నెంబర్స్ 1, 2, 3 అవి సంఖ్యారేఖ. పటచిత్రం, కమ్మీ రేఖాచిత్రం, 2D పటాలు, 3D పటాలు మరియు పటాలను చదవడం. ఏమి విద్యా ప్రమాణం కిందకు వస్తుందంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. పట్టికలను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, కమ్మీ రేఖాచిత్రాలు, పటాలు గీయడం అనేది దృశ్య మరియు ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఇప్పుడు వరకు మనకి టెట్ డిఎస్లో ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్కడ అడిగారంటే సమస్య సాధన గురించి చాలాసార్లు అడిగారండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం నుంచి కానీ వచ్చాయి. ఎక్కువ మాత్రం సమస్య సాధన నుంచే వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.